నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథుల్లా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాశాలు లేకుండా ఆ పార్టీ అధినేత అడుగులు పడుతున్నాయా? నాయకులు కార్యకర్తలు పార్టీని వదిలి పారిపోయే పరిస్థితులను స్వయంగా సృష్టిస్తున్నారా అంటే పరిశీలకులు అవుననే సమాధానమే ఇస్తున్నారు. పిడికిలి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా జగన్ తన తప్పిదాలను తన వైఫల్యాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆ పార్టీకి ఆపాదించి చేతులు దులిపేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడ్స్ కొడుతున్నాయి, బూమరాంగ్ అవుతున్నాయి. వైసీపీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం బయటపడిన క్షణం నుంచి జగన్ వ్యూహాలన్నీ భస్మాసుర హస్తాన్ని తలపింపచేసేలా ఉన్నాయి. ఈ వివాదం నుంచి బయటపడడం కోసం ఆయన ఎంచుకున్న ఎదురుదాడి వ్యూహం వైసీపీని జగన్ ను నిండా ముంచేసింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడి కాగానే జగన్ కల్తీ జరిగితే జరిగింది, కానీ దానికి బహిర్గతం చేయడం ఏమిటి అంటూ ఎదురుదాడికి దిగారు. కల్తీ అబద్ధమని గట్టిగా చెప్పలేకపోయారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అనగానే దానికి కౌంటర్ గా తాను ప్రాయశ్చిత్త పూజలు అంటూ ప్రకటన చేశారు. తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుని ప్రాయశ్చిత్త పూజలు నిర్వహిస్తానని ప్రకటించి అందుకు షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. అయితే తిరుమల వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వడానికి ససేమిరా అన్నారు. తన తిరుమల పర్యటనను సైతం రద్దు చేసేసుకున్నారు. దీంతో వైసీపీ నేతలు కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. జగన్ తన తీరుతో తమ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టేశారని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇక పార్టీ క్యాడర్ మనోధైర్యం అయితే పాతాళానికి పడిపోయింది. జగన్ తన పర్యటనను తానే స్వయంగా రద్దు చేసుకుని ప్రభుత్వం అడ్డుకుందని ప్రజలను నమ్మించడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ప్రజల దాకా ఎందుకు తన తిరుమల పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ ఆయన చేసిన ఆరోపణలను సొంత పార్టీ నేతలు కార్యకర్తలే నమ్మడం లేదు. నిజంగానే ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే పార్టీకి అంతకంటే కావాల్సిందేముందని, ఎందుకు అనుమతి ఇవ్వరంటూ జగన్ తిరుమల పర్యటనకు బయలుదేరి ఉండాల్సిందని శ్రేణులు అంటున్నారు. అప్పుడు పోలీసులు అడ్డుకుని ఉంటే ప్రజలలో మంచి మైలేజ్ వచ్చుండేది కదా అంటున్నారు. అలా కాకుండా అసలు జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటుకున్నానే ప్రభుత్వం అడ్డుకుందంటూ చేతులెత్తేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయినా ఓవైపు ప్రభుత్వం జగన్ తిరుమల పర్యటనపై ఎలాంటి ఆంక్షలు లేవని విస్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా పోలీస్ యాక్ట్ 30 ప్రకారం ఎవరో వైసీపీ కార్యకర్తకు ఇచ్చిన నోటీసును తనకు ఆపాదించుకుని జగన్ పిరికి పందలా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్నారు. అలా రద్దు చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి లేకపోవడం ఏమాత్రం కారణం కాదని వైసీపీ శ్రేణులే చెప్తున్నారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని శ్రేణులు నమ్ముతున్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వరు అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నాయి. డిక్లరేషన్ ఇవ్వలేని జగన్ కు తిరుమలలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించే అధికారం ఎక్కడిదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. మొత్తంగా ఓటమి తర్వాత జగన్ పార్టీని నేతలు వీడుతూ వస్తున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ను నిరాకరించి పార్టీ కార్యకర్తలు పారిపోయే పరిస్థితి జగన్ స్వయంగా తెచ్చుకున్నారు.